హాయ్ అండి. ఈరోజు నేను ఎర్ర తోటకూర ఫ్రై పెట్టబోతున్నాను. దీనికి కాంబినేషన్‌గా ఆలు అలాగే బీన్స్ కర్రీ చేశాను. తోటకూరలో అయితే మనకి రకరకాల తోటకూరలు ఉంటాయి కదండీ! కానీ ఈ ఎర్ర తోటకూరలో ఉన్న పోషకాలు మిగతా తోటకూరల్లో అంతగా ఉండవు. ఎర్ర తోటకూరలో ఆకు నుంచి కాడల వరకు మొత్తం మంచి పోషకాలు ఉంటాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల ఈ ఎర్ర తోటకూర వారానికి 3 సార్లు తీసుకోగలిగితే గనక మనకి కొలెస్ట్రాల్ సమస్యలనేవి అస్సలు ఉండవు. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి అస్సలు రావు. ఎర్ర తోటకూర తినటం వల్ల ఎర్ర రక్త కణాలు అనేవి బాగా డెవలప్ అవుతాయి. ఇది గుండెకి కూడా చాలా ఆరోగ్యం అంట. మనకి ఎర్ర తోటకూర అనేది కొంచెం తక్కువగా లభిస్తుంది. కాబట్టి ఎర్ర తోటకూర తీసుకొచ్చినప్పుడల్లా నేను ఇలా వీటికి వేర్లు ఉంటాయి కదా, కొంచెం ఎక్కువగానే కట్ చేసి కాండం ఎక్కువ ఉండేలా కట్ చేసి కుండీల్లో గుచ్చుతాను. అలా గుచ్చడం వల్ల మనకి చక్కగా 2 వారాలకోసారి